ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బాలసుబ్రహ్మణ్యం, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీని. ఈరోజు హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అని అంటూ తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళనకి దిగిన సందర్భంలో మళ్ళీ భాషా విధానం అంటూ దేశానికి ఎలా ఉండాలి, విద్యారంగంలో ఎన్ని భాషలు ఏ స్థాయిల్లో బోధించాలి అనేటటువంటి దాని మీద చర్చ మొదలైంది. దురదృష్టం ఏమిటనంటే దేశానికి స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళైనా మన పాఠశాల స్థాయి పిల్లలు ఏ భాషలో నేర్చుకోవాలో, ఆ భాషలు కూడా ఎంతవరకు నేర్చుకోవాలో తేల్చుకోలేనటువంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. 1968లో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికీ దాదాపు 60 ఏళ్ళు కావస్తాం. ఈ 60 ఏళ్లలో భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ద్విభాషా సూత్రం మాత్రమే అమలైంది. 2 భాషలే నేర్చుకున్నారు వాళ్ళు. త్రిభాషా సూత్రాన్ని ఎక్కడా అమలు చేయలేదు. ఒక దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే 3 భాషల్ని నేర్చుకోవడం ఒక విధానంగా పాటించాయి. అంటే ఒక ఘోరమైన వైఫల్యం. ఇప్పుడు మళ్ళీ నూతన విద్యా విధానం 3 భాషల్లో నేర్పాలనే దాన్ని ఉద్ఘాటిస్తూ మొదటి దాన్ని నిర్బంధం అనింది. కానీ ఆ రోజుల్లోనే తమిళనాడులో గొడవ కావడంతో ఆ నిర్బంధం లేదు, ఐచ్ఛికము అనే మాట మాట్లాడారు. కానీ ప్రాక్టికల్గా ఖచ్చితంగా 3 భాషలు నేర్చుకొని తీరాల్సిందే, అందులో ఉత్తరాది భాష హిందీ ఒకటి ఉండాల్సిందే దక్షిణాది వాళ్ళందరికీ అని ఒత్తిడి పెడుతున్నారు. ఇది అన్యాయం అండి, మాకు వదిలేయండి, మేము ఏ భాష నేర్చుకోవాలనో తేల్చుకుంటాం, మాకైతే హిందీ అవసరం లేదు అని చెప్పి తమిళనాడు చెప్తాం. కానీ ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళిందంటే కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ నిధులు ఆపేస్తామని చెప్పాక పోయింది. ఆపేయడానికి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇక తమ మీద రుద్దిన భాషని తప్పించుకోవాలని అంటే సర్వశిక్షా అభియాన్ నిధులు కూడా వదులుకుంటే తప్ప వీల్లేనటువంటి పరిస్థితికి నెట్టేసి ఇతర రాష్ట్రాలు అందరం రాలేదనుకుంటే అది వేరే సంగతి. ఇది చాలా బాధాకరమైన విషయం. కేంద్రం ఫలాని భాష నేర్చుకొని తీరాలి, అది హిందీ అయి ఉండాలి దక్షిణాది రాష్ట్రాలకి అనే నిబంధన పెట్టినట్టుగానైతే ఉత్తరాది ప్రాంతాలకు కూడా ఓ దక్షిణాది భాషను ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని ఆ త్రిభాషా సూత్రంలో ఉన్నదాన్నే ఆ మోతాదులోనే అమలు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. అందుకు సిద్ధంగా లేదు. ఇక్కడ మాత్రం ఆ మాట చెబుతోంది. దీనివల్ల ఇప్పుడు ఏమిటైందనంటే 2గా విడదీస్తే ఆ పిల్లలు ఈ భాషలన్నీ ఎంత నేర్చుకోవాలి, ఎంత మోయాలి, వాళ్ళకేం ఉపయోగం, ఇన్ని భాషలు అవసరమా, ఎక్కడైనా ప్రపంచంలో పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకుంటారు అనేటటువంటి బోధన తాత్వికతకు సంబంధించిన అంశం ఒక భాగం. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. రెండవది, ఒక ఫెడరల్ రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పడినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నైనా ఫలాని భాషను నేర్చుకొని తీరాలి అని ఒత్తిడి చేస్తే కాదంటే మేము నిధులు ఇవ్వడం మానేస్తాము అని చెప్పి హుకుం జారీ చేస్తే ఈ దేశం ఏమవుతుంది?
బహుళ భాషా సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో భాష పేరుతో ఒక ఆధిపత్యాన్ని చెలాయించాలనే ప్రయత్నం చేస్తే సహజంగానే ఆ భాష మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు, ఆ సంస్కృతి మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. చాలా దేశాల్లో భాషా ప్రాతిపదికన పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. బంగ్లాదేశ్ బలవంతంగా ఉర్దూను రుద్దుతున్నారు అనే పేరుతోనే పాకిస్తాన్ మీద అంత పోరాటం చేయాల్సి వచ్చింది. సోవియట్ రష్యా దెబ్బతిన్న తర్వాత ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష రాష్ట్రాల కింద ఆగమేఘాల మీద విడిపోయే పరిస్థితి వచ్చింది. యుగస్లోవేకియాలో కూడా అలాగే జరిగింది. భాష అనేది అంత సెన్సిటివ్ ఇష్యూ, అంత భావావేశంతో కూడినటువంటి వ్యవహారం కూడా. మరి అలాంటప్పుడు కేంద్రం ఓపికగా నచ్చజెప్పే ప్రయత్నం చేయటం, ఐచ్ఛికంగా మీరు నేర్చుకోవాలి అని చెప్పటం, రాష్ట్రాలకి పూర్తి అధికారం ఆ రాష్ట్రపు పిల్లలు ఏ భాషలో నేర్చుకోవాలి అనే దాని మీద ఇవ్వడం, సూచనప్రాయంగా ఇది బాగుంటుంది అని చెబితే చెప్పటం, ఈ భాషలు నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆధునిక టూల్స్ని అందించే ఏర్పాటు ఏదైనా ఉంటే కేంద్రం చేయటం అనేంతవరకు పరిమితం చేసి రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వకపోయినట్టుగానైతే అనవసరంగా భాషా ప్రాతిపదికన అలజడులు రేగి కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళము అవుతాము. ఇది ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, ఆయా రాష్ట్రాలలో ఉన్న పిల్లల అవసరాలకి విరుద్ధం, ఆయా రాష్ట్రాల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం వాటికి విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి భాష విషయంలో ఈ పెత్తందారి విధానాన్ని కేంద్రము మానుకోవాలి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.